హలో అందరికీ. ఈరోజు మీకైతే చాలా సింపుల్గా స్టవ్ అయితే వెలిగించే పని లేకుండా చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసే ప్రాసెస్లో అయితే ఈ కుల్ఫీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూస్తుంటేనే నోట్లో నీళ్ళైతే ఊరిపోతున్నాయి అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 3 హ్యాపీ బిస్కెట్స్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకొని దీన్ని మిక్సీలోకి అయితే వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని, పాలపైన మీగడ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక చిన్న గ్లాస్తోనైతే పాలని కూడా యాడ్ చేసుకొని దీన్ని అయితే వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీ ఇంట్లో చిన్న చిన్న గ్లాసెస్ ఉంటే అందులోనైతే ఈ విధంగా అయితే పోసుకోండి. మీ దగ్గర ఐస్ క్రీమ్ ట్రేస్ ఉంటే వాటిలో కూడా పోసుకోవచ్చు. మనమైతే 3 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాం కాబట్టి మనకి 3 గ్లాసెస్ అయితే వచ్చిందనమాట. వీటినైతే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగానే 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. 1 అవర్ తర్వాత ఈ విధంగా మనమైతే ఐస్ క్రీమ్ స్టిక్ అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని దీన్ని మరొక 5 to 6 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సరిపోతుంది. మనమైతే ఫస్ట్ ఈ స్టిక్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ స్టిక్ అయితే మధ్యలో ఉండకుండా అటు ఇటు పోతుంది కదా. సో 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. మీకైతే ఒక 7 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఒకసారి వాటర్లో పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఐస్ క్రీమ్ అయితే. బయట కొనుక్కున్న ఐస్ క్రీమ్ కన్నా 100 టైమ్స్ అయితే బెటర్ ఉంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.